అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 14వ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరించే అవకాశం ఉంది. శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఒత్తిడిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైన వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఆర్థికంగా ఎదుగుతారు. నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆనందంగా పనిచేస్తారు. ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు. మధ్యమ ఫలాలు సిద్ధిస్తాయి. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు దరిచేరవు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు. అవరోధాలు తొలగున, బాధ్యతలు పెరిగిన, ఆశించినటువంటి ఫలితాలు రావటానికి ఎక్కువగా శ్రమిస్తారు. ముఖ్య విషయాలలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. చేపట్టిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు. కొన్ని సందర్భాలలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం ఏర్పడుతుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు. తోటివారి సూచనలు పాటించడం చాలా మంచిది. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలు ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలు ఏర్పడడం. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగి
కలిగిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు, మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అన్ని విధాల మేలైనటువంటి ఫలితాలు ఏర్పడడం, ఆర్థిక లాభాలు ఏర్పడడం, దైవబలం కాపాడుతుంది. ముఖ్య విషయాలలో శుభ ఫలితాలు ఏర్పడడం, సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడడం, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.